చాలా మంది కామెంట్స్ లో చుట్టుగుంట గురించి అడిగారు. మరి చుట్టుగుంటకి ఆ నేమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం రండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. చుట్టుగుంట ఆ పేరులోనే ఉంది. చుట్టు ప్లస్ గుంట ఉత్వసంధి. విజ్ఞాన ప్రదర్శనలో అంటే ఒక నీటి గుంట చుట్టూ ఇల్లు ఉండడం. అసలు ఆ గుంట ఎలా వచ్చిందంటే మన విజయవాడ ప్రజల కథనం ప్రకారం వెస్ట్ లో రవేష్ కాలువ, ఈస్ట్ లో మాచవరం కొండల వాలు వల్ల వర్షపు నీరంతా వచ్చి కరెక్ట్ గా ఈ పల్ల ప్రాంతంలో కలిసేది. దాంతో ఒక పెద్ద నీటి గుంట ఏర్పడింది. ఆ గుంట చుట్టూ జనాలు సెటిల్ అవడంతో అది చుట్టుగుంట అయిపోయింది. ఇది కేవలం విజయవాడకే పరిమితం కాదు. ఇలాంటి జాగ్రఫీ లేదా ఇలాంటి ప్లేస్ ఎక్కడున్నా ఆ ప్లేస్ ని చుట్టుగుంటనే పిలిచేవారు. ఉదాహరణకు గుంటూరులో కూడా చుట్టుగుంట ఉంది. నేను నమ్మలేకపోతున్నా. తర్వాత కాలక్రమేణా ఆ గుంటని పూర్తి చేశారు. ఇప్పుడు అది విజయవాడలోనే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ గా పేరొందింది. ఇప్పుడు ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్, బిఆర్టీఎస్, బందర్ రోడ్ ఇలా ప్రధాన దారులను కలిపే హబ్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పిన్ కోడ్ 520004. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుకుంట దగ్గర ఉంటే వాళ్ళని ఇక్కడ ట్యాగ్ చేయండి. మరెన్నో విజయవాడ కబుర్ల కోసం ఫాలో చేయండి విజయవాడ వైన్స్. ఓకే.